రే ముసలోడా, అదేమైనా బాహుబలి ప్యాలెస్ అనుకున్నావరా? బూజ్ పట్టిన కొంపరా. రేయ్, జనరల్ గా అందరి ఇంట్లో సిలింగ్ లో నుంచి గాలి, ట్యాప్ లో నుంచి వాటర్ వస్తారా? కానీ నీ ఇంట్లోనే ట్యాప్ లో నుంచి గాలి, సిలింగ్ లో నుంచి వాటర్ వస్తున్నాయరా? మీ గాలి నా డాష్ పుండ్రా చెత్త ఉన్నా కదా. కాల్ చేస్తా. బాయ్ బంగారం, మనం బయట కలుద్దామే. చేసించాలదన్నట్టు ఏదో సైకిల్ ఒకటి. పదా, సాయంత్రం కల్లా రూమ్ దొరకలేదో చచ్చావే. బ్యాగ్ తీసుకో. యద్దవ్వా. దీనమ్మ పొద్దున్న రోడ్డు మీద పడ్డాం. బాయ్ బంగారం. నీ అర్జెంటుగా రూమ్ ఎత్తుకాలరా. రేయ్, ముందు మనం గెటప్ చేంజ్ చేయాలరా. కరెక్టే. ఇలానే వెళ్తే ఎవరు గుమ్మంలో కూడా రానివ్వరు. పదండ్రా వెళ్దాం. చేసించాలు. నువ్వు వస్తే నిన్ను చూసి మాకు కూడా ఫ్లాట్ ఇవ్వరు. ఇక్కడే ఉండు, పదరా. నా వాల్యూ మీకు తెలియట్లేదురా. ఇక్కడే సార్ వెళ్ళాలండే. సరిగ్గమ పదనిసా. సార్, బయట టూలెట్ బోర్డు చూసొచ్చాము. ఏమా మీరు బ్యాచిలర్సా? అవును సార్. అవును సార్. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? చిచ్చి, మాకు అసలు స్మోక్ అనేది పడదు సార్. రోజుకో బీర్ బాటిల్, అప్పుడప్పుడు వారానికో ఫుల్ బాటిల్. అయ్యో, అసలు మాకు తావడాలు లేదు సార్. ఏరా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అప్పుడప్పుడు వచ్చిపోతుంటుందా? అమ్మాయిలు రారు సార్. అసలు మా గర్ల్ ఫ్రెండే లేదు సార్. నా ఫ్లాట్ ఇవ్వను మీకు. గెట్ అవుట్. అదేంటి సార్, మాకే అలవాటు లేదు కదా, మాకెందుకు ఇవ్వరు? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే దాన్నే గోకుండేవారు. అది లేదు కదా, మా అమ్మాయిని గోకుతారు. ఇవ్వని అదిగా సార్. రావట్లేదేం లేదు. పోండి పోండి. ఏరా, విడబట్టుకుని మరీ దోసేసినట్టున్నారు. మెట్టు తెలికి పడ్డాను రా. అయినా వాస్తు పెద్దగా ఏం బాలేదు దానికి. రేయ్, ఇలా సింగిల్ సింగిల్ గా వెళ్తే కుదరదు, కానీ మనం ముగ్గురం వెళ్ళి వర్కౌట్ చేద్దాం పదా. అవునరా. సరే పద, ఇంకో కొంపెత్తుకుందో వెళ్ళి. పక్క అపార్ట్మెంట్ లో పాపలు ఎవరమ్మా? సార్, అది టూలెట్ అని టూలెట్ అని పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెట్ అని కింద పెట్టారు. బ్యాచిలర్సా? ఆ టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ? నీ ఏం చేస్తుంటారు అసలు మీరు? మైక్ సార్, ఆర్జే. మాడీ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆహా. నువ్వు? నా పేరు కాజు సార్. కావరాజ్ సార్. ఏం చేస్తుంటావు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటాను సార్. సూపర్ సూపర్ అమ్మా. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ సార్. ఫ్లాట్ కూడా దొబ్బినట్టే. ఎలాగైనా చదివి కలెక్టర్ అవ్వాలన్నదే నా జీవితాశయం సార్. బా, నీ ఫేస్ లో కలెక్టర్ కళ ఉట్టి పడుతుందయ్యా. చూస్తేనే తెలిసిపోతుందయ్యా నువ్వు సరస్వతి పుత్రుడు అని. నా ఫ్లాట్ వాస్తు చాలా మంచిది. నువ్వు గ్యారంటీగా కలెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ కాజు మా ఫ్లాట్ లో ఉండేవాడని గర్వంగా చెప్పుకుందాం. గర్వంగా. సార్, సరే కలెక్టర్ బాబు, ముందు వెళ్ళి ఫ్లాట్ చూసుకుని రండి. మిగతా చిల్లర విషయాల తర్వాత మాట్లాడుకుందాం. అలాగే సార్. చలో. ఓకే సార్. ఏమన్నా తీస్తలేరు? లోపల ఎవరెవరు ఉన్నారు? తీయే. నువ్వేంట్రా ఇక్కడ? పాలు పేపర్ కిందనే ఇవ్వమన్నా కదా, డైరెక్ట్ గా పైకి వచ్చావేంటి? రేయ్, నీ ఫేస్ వాల్యూ అంతేరా, నువ్వు పక్క తప్పుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంట్రా సేల్స్ మ్యానా? Salesman ఆ? నీ తొక్కల ఫినాల్ బ్రాండ్ నాకు అక్కర్లేదు. గెట్ లాస్ట్. హలో, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మేము ఫ్లాట్ చూడడానికి వచ్చాం. ఫ్లాట్ ఖాళీగా ఉందని ఎవరు చెప్పాడ్రా గుడ్డి? అదేంటి, కింద అంకుల్ పంపిస్తేనే వచ్చాం. అంకుల్ పెంకుల్ పోండే. దీంతో మాట్లాడరు తప్ప. ఏంటి